హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నేనే పరిచయం చేసుకున్నాను. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్. నెంబర్ 2, నీ అంతటా నువ్వే రావాలి. యూ హ్యావ్ టు కమ్ యువర్ సెల్ఫ్ లేదా యూ షుడ్ కమ్ యువర్ సెల్ఫ్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నిన్న నేను ఈ సమయానికి ఇంటి దగ్గరున్నాను. నెంబర్ 2, నేను రేపు ఈ సమయానికి నీతో ఉంటాను. సో ఈ రెండు తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అతను బద్ధకం తీర్చుకుంటున్నాడు. హీ ఈజ్ రిలాక్సింగ్. హీ ఈజ్ రిలాక్సింగ్. ఆమె ఎవరికీ కనబడకుండా ముసుగు వేసుకుంది. షీ కవర్డ్ హర్ ఫేస్ విత్ ఎ వెయిల్ సో యాజ్ నాట్ టు బి సీన్. షీ కవర్డ్ హర్ ఫేస్ విత్ ఎ వెయిల్ సో యాజ్ నాట్ టు బి సీన్. నీకు చిరాకు లేనిది ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ డజంట్ అనాయ్ యూ? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ డజంట్ అనాయ్ యూ? నాకు ఆమె మాట అంటేనే చిరాకు. I'm annoyed by her words. I'm annoyed by her words. నేను కింద పడుకుంటాను. I will lie down on the ground. I will lie down on the ground. చాప వెయ్యి. Lay the mat. Lay the mat. ఇక్కడ గాలేస్తుంది. Wind is blowing here. Wind is blowing here. అది అలా ఉండని. Leave it as it is. Leave it as it is. నేను ఖాళీగా ఉంటే నువ్వు నాకు అడ్డమైన పనులు చెప్తావు. కొంతమంది ఎదుటి వాళ్ళు ఖాళీగా ఉంటే ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా. If I'm free, you employ me in anything that come to hand. If I'm free, you employ me in anything that come to hand. నేను నీకేమైనా అచ్చున్నానా అంటే ఏమైనా అప్పున్నానా అని. యామ్ ఐ ఇండెటెడ్ యూ? యామ్ ఐ ఇండెటెడ్ యూ? నువ్వు అడ్డంగా నిలబడ్డావు. యూ స్టూడ్ ఇన్ ద వే. యూ స్టూడ్ ఇన్ ద వే. వాళ్ళు అతన్ని కొట్టబోతే నేను అడ్డుపడ్డాను. యాజ్ దే వర్ గోయింగ్ టు బీట్ హిమ్ ఐ ఇంటర్పోజ్డ్. యాజ్ దే వర్ గోయింగ్ టు బీట్ హిమ్ ఐ ఇంటర్పోజ్డ్. ఇంటర్పోజ్ అంటే జోక్యం చేసుకోవడం లేదా అడ్డుపడడం. నేను అడ్డుపడకపోతే అతను చచ్చుండేవాడు. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఇంటర్పోజ్డ్ హీ వుడ్ హ్యావ్ డైడ్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఇంటర్పోజ్డ్ హీ వుడ్ హ్యావ్ డైడ్. వాళ్ళు అతన్ని అడ్డు పెట్టుకుని అన్ని పనులు చేసుకున్నారు. దే యూజ్డ్ హిమ్ యాజ్ ఎ స్క్రీన్ అండ్ క్యారీడ్ ఆన్ ద బిజినెస్. దే యూజ్డ్ హిమ్ యాజ్ ఎ స్క్రీన్ అండ్ క్యారీడ్ ఆన్ ద బిజినెస్. అడ్డు తప్పుకో. గెట్ అవుట్ ఆఫ్ ద వే. గెట్ అవుట్ ఆఫ్ ద వే. నాకు ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదు. ఐ హ్యావ్ నాట్ ఎట్ అబ్టైన్డ్ ద మనీ. ఐ హ్యావ్ నాట్ ఎట్ అబ్టైన్డ్ ద మనీ. అతని జీవితం అంతా దుఃఖమే లేదా బాధలే. హిజ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారోస్. హిజ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారోస్. మీరు గ్రీఫ్ కానీ సారోస్ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోండి. జీవితం అంతా బాధలేనా? వై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. వై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. జీవితంలో సంతోషం అనేదే లేదు. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. నేను ఈ జీవితంతో పూర్తిగా విసిగిపోయాను. ఇబ్బందులు ఎక్కువైపోయి బేర్ చేయలేనప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. ఐఎమ్ టోటల్లీ ఫెడప్ విత్ దిస్ లైఫ్. ఐఎమ్ టోటల్లీ ఫెడప్ విత్ దిస్ లైఫ్. ఫెడప్ అంటే విసిగిపోవడం లేదా విరక్తి చెందడం. లైఫ్లో ఉన్నదంతా కోల్పోయాను. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యాడ్. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యాడ్. నేను ఏ సంతోషము సరదాలు లేని జీవితం గడుపుతున్నాను. ఐఎమ్ లీడింగ్ ఏ మొనోటనస్ లైఫ్. ఐఎమ్ లీడింగ్ ఏ మొనోటనస్ లైఫ్.
మొనోటనస్ లైఫ్ అంటే ఎటువంటి మార్పు లేని బోర్ కొట్టే రొటీన్ లైఫ్. నువ్వే కాదు, చాలామంది నీకంటే ఎక్కువ బాధలతో ఉన్నారు. నాట్ ఓన్లీ యూ, దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ మచ్ మోర్ పెయిన్ దాన్ యోర్స్. నాట్ ఓన్లీ యూ అంటే నువ్వు మాత్రమే కాదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ మచ్ మోర్ పెయిన్ దాన్ యోర్స్. దాన్ యోర్స్ అంటే నీకంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదండి ఈరోజు క్లాసు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.